ఫిన్టెక్ సంస్థల్లో అసలు ఏం జరుగుతోంది? యూపీఐల రంగంలో ఎలాంటి మార్పు రాబోతోంది? పేటీఎం కరో అంటూ వినిపించిన కమర్షియల్ సాగిపోతున్నాయి. దేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవానికి నాంది పలికిన పేటీఎం కథ ముగుస్తోంది. అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి ఎదిగిన సంస్థ ఇప్పుడు బిత్తర చూపులు చూస్తోంది. పేటీఎంకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పేటీఎంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి? ఫిన్టెక్ రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పేటీఎం కరో అంటూ తెగ వినిపించే యాడ్ ఆగిపోతోంది. ఓ పక్క ఆర్బీఐ నిషేధం, మరో పక్క ఈడీ దర్యాప్తు. ఈ పరిణామాల మధ్య పేటీఎం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పేటీఎం అంటే ఒకప్పుడు షైనింగ్ స్టార్, న్యూస్ అండ్ స్టార్టప్. ఓ రకంగా దేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో కీలక పాత్ర. ఒకప్పుడు ఏటీఎంల్లో నిలబడి డబ్బులు తీసుకునే పరిస్థితి. తర్వాత నో ఏటీఎం, ఓన్లీ పేటీఎం, స్కాన్ చేయి చెల్లించేయి అనే రోజులొచ్చేశాయి. ఇప్పుడు పేటీఎం లేని స్మార్ట్ ఫోన్ లేదు, పేటీఎం స్కానర్ లేని షాప్ లేదు, పేటీఎంతో చేయలేనిది లేదు. సినిమా టికెట్లు, బస్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ గోల్డ్ కొనొచ్చు. నెలకు 150 కోట్లు, రోజుకి సరాసరి 5 కోట్ల ట్రాన్సాక్షన్లు పేటీఎంలో జరుగుతాయి. మరే ఇతర ఫిన్టెక్ సంస్థలకు లేనంత కస్టమర్లు పేటీఎంకు ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకానొక దశలో రిమోట్ ఏరియాలో కూడా పేటీఎం కింగ్ అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం కూడా పేటీఎంను ఎంకరేజ్ చేసింది. కొత్త కొత్త ఆఫర్లు, ఒకే ప్లాట్ఫామ్పై పలు సర్వీసులు అందించడం వంటివి వేగంగా జనంలోకి వెళ్లాయి. కానీ రాకెట్లా దూసుకు వెళ్లిన పేటీఎం అదే వేగంతో పతనమైంది. సరైన దిశ లేకపోవడం, అందివచ్చిన సువర్ణావకాశాలను చేజేతులా పాడు చేసుకోవడం వంటి కారణాలతో బిత్తర చూపులు చూస్తోంది. లేటెస్ట్ గా పేటీఎంకి మరో షాక్ తగిలింది. ఇకపై పేటీఎం ద్వారా ఫాస్టాగ్లు జారీ చేయొద్దని ఐహెచ్ఎంసీఎల్ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం నుంచి ఫాస్టాగ్ని తొలగించాలని తేల్చి చెప్పింది. టాప్అప్స్, డిపాజిట్స్ స్వీకరించకూడదని ఆదేశించింది. ఐహెచ్ఎంసీఎల్ పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్ జారీ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో పేటీఎం కనిపించదు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్స్ ఉన్నారు. అందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్కెట్ షేర్ 30% ఉంది. ఈ ఏడాది జనవరి 19నే పేటీఎం కొత్తగా ఫాస్టాగ్లు జారీ చేయొద్దని ఆంక్షలు విధించింది. ఇప్పటికే పేటీఎం ద్వారా ఫాస్టాగ్లు తీసుకున్న వాళ్లు వెంటనే మార్చుకోవాలని కూడా ఆదేశించింది. పేటీఎం సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోని లోపాలను చాలా స్పష్టంగా వెల్లడించింది. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సరిపడా సమయం ఇచ్చినా కంపెనీ పట్టించుకోలేదని తేల్చి చెప్పింది. ఆర్బీఐ ఆంక్షలతో ఈ సంస్థకు రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. ఆంక్షలపై పునఃసమీక్షించేది లేదని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కేంద్రం కూడా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతమవుతున్న పేటీఎం ఇప్పుడు ఈడీ విచారణతో మరింత క్రెడిబిలిటీ కోల్పోతోంది. జనవరి 31వ తేదీన ఆర్బీఐ ఈ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం వాల్యూ దాదాపు 60% మేర పడిపోయింది. అంటే దాదాపు $2.6 బిలియన్ మేర సంపదను కోల్పోవాల్సొచ్చింది. ఇప్పటికే ఆర్బీఐ ఉన్నతాధికారులతో ఓసారి భేటీ అయ్యారు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ. అయితే ఆంక్షలు ఎత్తివేస్తామన్న భరోసా మాత్రం ఆర్బీఐ ఇవ్వలేదు. మరోపక్క రిజర్వ్ బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆర్బీఐ నుంచి కావాల్సిన సమాచారం అందుకున్న ఈడీ అధికారులు గురువారం పేటీఎం సీనియర్ ఎగ్జిక్యూటివ్లను ప్రశ్నించారు. విదేశాలకు నగదు బదిలీకి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఫారెక్స్ ఉల్లంఘనలకు పాల్పడలేదని ఇప్పటికే సంస్థ ఖండించినప్పటికీ ఇందుకు సంబంధించి పేటీఎం సమర్పించిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగా పేటీఎం ఎగ్జిక్యూటివ్లను ప్రశ్నించారు. మరికొంత సమాచారం కావాలని ఈడీ అధికారులు అడిగారని, ఇప్పటివరకు అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ కాలేదని అధికార వర్గాలు వివరించాయి. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే ఈడీ కేసు రిజిస్టర్ చేస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పేటీఎం కార్యకలాపాలపై కొద్ది కాలంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో పేటీఎం బ్రాండ్ నేమ్తో ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే 197 కమ్యూనికేషన్స్, దాని అనుబంధ బ్యాంకింగ్ సబ్సిడరీ పేటీఎం పేమెంట్స్ బ్యాంకులు పలు నోటీసులు అందుకున్నాయి. ఈ విషయాన్ని పేటీఎం స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడిస్తూ తమ కస్టమర్లు వారికి సంబంధించిన సంస్థల వివరాలు సమర్పించాలని, వివరణలు ఇవ్వాలంటూ ఈడీతో పాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి నోటీసులొచ్చాయని తెలిపింది. వీటిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని, డాక్యుమెంట్లను అందిస్తున్నట్లు పేటీఎం వివరించింది. మర్చెంట్ ఐడీలను క్రియేట్ చేసుకుని ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా చైనా మొబైల్ ఫోన్ యాప్స్ నిధుల్ని తరలిస్తున్న కేసులో పేటీఎం, ఇతర ఆన్లైన్ పేమెంట్ వ్యాలెట్స్పై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. అలాగే పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 13 కింద రిపోర్టింగ్ ఎంటిటీకి అవసరమైన నిబంధనల్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పాటిస్తుందా లేదా అనే అంశాన్ని విశ్లేషించి రిపోర్ట్ చేయాలంటూ ఆర్బీఐని ఎఫ్ఐయు కోరింది. ఈడీ దర్యాప్తు వార్తల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ షేర్ మరింత పతనమైంది. శుక్రవారం నాడు ₹341 దగ్గర లిస్ట్ అయింది. ₹318 దగ్గర మొదలై 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ని తాకింది.
జనవరి 31న ఆర్బీఐ నిషేధం విధించిన తర్వాత ఇప్పటివరకు ఇది 60% పైగా పడిపోయింది. ఇన్వెస్టర్లు దాదాపు 40,000 కోట్ల సంపద కోల్పోయారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ డిపాజిట్లు తీసుకోరాదని, కస్టమర్ ఖాతాలు, వ్యాలెట్లలో టాపప్స్, ఫాస్టాగ్స్, ప్రీపెయిడ్ సాధనాలు ఇవ్వరాదంటూ జనవరి 31న ఆర్బీఐ నిషేధ చర్యల్ని ప్రకటించింది. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి స్పష్టం చేశారు. మరోపక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో పేటీఎం వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరి 29 తర్వాత క్యూఆర్ కోడ్లు పనిచేయవేమోనని ఆందోళన చెందుతున్న వ్యాపారులకు క్లారిటీ ఇచ్చింది పేటీఎం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇస్తోంది పేటీఎం. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం క్యూఆర్ కోడ్లు ఎప్పటి మాదిరిగానే పనిచేస్తాయని చెప్తోంది. పేటీఎం భాగస్వామ్య వ్యాపారులు మరే ఇతర ఆప్షన్ల కోసం వెతకాల్సిన అవసరం లేదని తెలిపింది. వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్స్ తీసుకోవచ్చని, క్యూఆర్ కోడ్లు, పేమెంట్ పరికరాలైన సౌండ్ బాక్స్లు, గార్డ్ మెషిన్లు ఎల్లప్పుడూ పనిచేస్తాయని చెప్తోంది. వ్యాపారుల ఖాతా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ అయి ఉంటే అది మరో బ్యాంకుకు లింక్ చేయబడుతుందని తెలిపింది. బ్యాంకును ఎంచుకునే అవకాశం వ్యాపారులకు ఉందని చెప్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చే పేమెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము ఎంచుకున్న బ్యాంకు ఖాతాలోకి వస్తాయని తెలిపింది. పేటీఎం కలకల్లాడుతున్నట్టుగా పైకి కనిపించినా మొదటి నుంచి అనేక వివాదాలున్నాయి. ఆర్బీఐ నుండి తరచూ నోటీసులు అందుకుంటూనే ఉంది, ఫైన్లు పడుతూనే ఉన్నాయి. చివరికిది నిషేధం వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆర్బీఐ ఆంక్షలతో పాటు ఈడీ దర్యాప్తుతో సంస్థ భవిష్యత్తు కష్టాల్లో పడింది. కేవైసీ రూల్స్ ఉల్లంఘన, లావాదేవీల్లో రూల్స్ అతిక్రమించడమే ఆంక్షలకు కారణాలుగా ఆర్బీఐ చెబుతోంది. 2010లో మొబైల్ వ్యాలెట్ పేమెంట్ ప్లాట్ఫామ్గా పేటీఎం వచ్చింది. 2023 సెప్టెంబర్ నాటికి దీనికి 33,30,00,000 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. 2021లో ఈ సంస్థ $16 బిలియన్ వాల్యుయేషన్ జరిగింది. నిజానికి పేటీఎంని ఓవర్ వాల్యూ చేశారు. నిజానికి దాని విలువ అంత ఉండదని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లెక్కగట్టాయి. అయినా పేటీఎం పట్టించుకోకుండా కస్టమర్లను ముంచేసింది. 2021లో ఐపీఓ ద్వారా $2.1 బిలియన్ సేకరించింది. ఊబర్, స్విగ్గీ, డొమినోస్ లాంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అయితే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటి నుంచి తీవ్రమైన పోటీ. ఫోన్పే వంటి వాటి ఇంటర్ఫేస్తో పోలిస్తే పేటీఎం ఇంటర్ఫేస్ కాస్త వెనకబడటం, టెక్నికల్ సమస్యలు, కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన లేకపోవడం వంటివి కస్టమర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. కేవలం డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లపైనే ఆధారపడిన పేటీఎం ఫెయిల్ బిజినెస్ మోడల్గా మారింది. దీర్ఘకాల లాభాలపై దీని ప్రభావం పడింది. పోటీదారులు కూడా మరిన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం వంటివి పేటీఎంను దెబ్బతీశాయి. మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా షేర్ పతనమే తప్ప పుంజుకున్నది లేదు. మొదట్లో పేటీఎంపై 1,00,000 పెట్టుబడి పెడితే ఇప్పుడు ఆ విలువ కేవలం 17,000 రూపాయలకు చేరింది. ఒకరోజు షేర్ విలువ పెరిగితే 2 రోజులు పతనం కనిపించింది. దీంతో మదుపరుల విశ్వాసం కోల్పోయింది. ఇప్పుడు ఆర్బీఐ రెగ్యులేటరీ ఆంక్షల కారణంగా కొత్త కస్టమర్లు, డిపాజిట్లు లేకుండా పోయాయి. ఆర్బీఐ నిషేధపు ప్రకటన చేసినప్పటి నుంచి పేటీఎం షేర్ల ధరలు పడిపోతున్నాయి. మరింత పడిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. 2023 జనవరిలో పేటీఎం మార్కెట్ క్యాప్ 74,100 కోట్లుంటే 2023 డిసెంబర్లో మార్కెట్ క్యాప్ 61,476 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు దాని మార్కెట్ విలువ 21,000 కోట్లు మాత్రమే. అంటే నెలన్నరలో సంస్థ విలువ 61,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు పడిపోయింది. దాదాపు 40,000 కోట్లు తగ్గింది. అదే 2021లో పేటీఎం లిస్ట్ అయినప్పుడు దాని విలువ ఏకంగా 1,00,000 కోట్లు. అంటే మొత్తంగా దాని విలువ 79,000 కోట్లు తగ్గింది. 2017 మేలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ వచ్చింది. డిజిటల్ బ్యాంకింగ్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పేటీఎం వాలెట్, యూపీఐ, ఫాస్టాగ్ వంటి సేవలను అందించింది. పెను సంచలనాలు సృష్టించింది. కానీ అదే సమయంలో నిబంధనల అమల్లో అలసత్వం వహించి ఇంత దాకా తెచ్చుకుంది. 2018 జూలైలో ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంకు కొత్త ఖాతాలు, వాలెట్లు తెరవకుండా ఆంక్షలు విధించింది. ఆ ఏడాది డిసెంబర్లో దాన్ని ఎత్తేశారు. 2019లో బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కొన్ని ఖాతాల్లో భారీ స్థాయిలో లావాదేవీలు జరగడం, భారీ మొత్తం ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు వెంటనే ట్రాన్స్ఫర్ కావడం వంటి కారణాలతో నోటీసులు ఇచ్చింది. పేటీఎం బ్యాంకుపై సరైన సూపర్విజన్ లేదని ఆర్బీఐ తేల్చింది. 2021లోనూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆర్బీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. పేమెంట్స్ సెటిల్మెంట్ చట్టం 2007ను అతిక్రమించినందుకు ₹1 కోటి ఫైన్ వేసింది. అప్పట్నుంచి ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. రిస్క్ ప్రొఫైలింగ్పై అబ్జెక్షన్స్ చెబుతూనే ఉంది. రెగ్యులేటరీ సీలింగ్స్ను ఉల్లంఘించినట్లు తేల్చింది. సైబర్ నేరాల వివరాలను ఆలస్యంగా పంపింది. సంస్థ తీసుకొచ్చిన వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ దేశం అవతల నుంచి ఐపీ అడ్రస్లను డిటెక్ట్ చేయలేకపోయింది. 2023 అక్టోబర్లో కూడా అకౌంట్ ఓనర్లను సరిగా గుర్తించలేకపోవడం వంటి కారణాలతో ₹5.93 కోట్ల ఫైన్ వేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చినా దాన్ని పేటీఎం తోసిపుచ్చింది.
తాజాగా ఆర్బీఐ యాక్షన్తో మొత్తం మునిగిపోయింది. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ వర్మ కూడా వివాదాలతో సహజీవనం చేశారు. తాజాగా కూడా ఆయన సెక్రటరీ మనీ లాండరింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో పేటీఎం విలవిల్లాడుతోంది. ఆర్బీఐ నిత్యం ఎన్బీఎఫ్సి, బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల్లో ఏం జరుగుతోందో గమనిస్తోంది. ఏవైనా తప్పులు జరుగుతున్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటోంది. పేటీఎం కూడా సరైన నిబంధనలు పాటించకపోవడంతో చర్యలు తీసుకుంది. దీంతో పేటీఎం భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. పేటీఎంపై ఎందుకు ఆంక్షలు విధించాల్సొచ్చిందో ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. పేటీఎం వాడుతున్న లక్షలాది కస్టమర్లకు కేవైసీ లేదని ఆర్బీఐ గుర్తించింది. ఒకే పాన్ కార్డుతో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో 35 కోట్ల ఈ వ్యాలెట్లు ఉన్నట్లు తేల్చింది. కానీ ఇందులో 31 కోట్ల ఈ వ్యాలెట్లు పనిచేయడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఏదో జరిగినట్లు అనుమానాలు వస్తున్నాయి. పేటీఎం ఐపీఓ ప్రైస్ నుంచి ఇప్పటికీ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతోంది. తాజా ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం వాల్యూ పాతాళానికి పడిపోయింది. కేవైసీ పత్రాలు సరైనవి కాకపోవడం, మనీ లాండరింగ్ చట్టాలను పాటించకపోవడం, సంబంధిత పార్టీ లావాదేవీ నియమాల ఉల్లంఘన, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ చెల్లింపుల బ్యాంకుపై పరోక్ష నియంత్రణను కలిగి ఉండడం మొదలైనవి ఆంక్షలకు కారణాలుగా ఆర్బీఐ చెబుతోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు రెగ్యులేటరీ నిబంధనలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చామని ఆర్బీఐ చెబుతోంది. కానీ పరిస్థితి మెరుగుపడలేదని, బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థగా నిబంధనలను పాటించకపోవడంతో చర్యలు చేపట్టామని చెబుతోంది. రెగ్యులేటరీ నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదంటోంది. పేటీఎం ఒక సంస్థ మాత్రమేనని, మొత్తం ఫిన్టెక్ సర్వీస్ రంగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ అంటున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సిస్టమ్ ఆడిట్ను ఆర్బీఐ నిర్వహించినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది కేవైసీ రికార్డు సమస్య. క్లయింట్ల నుండి సరైన కేవైసీ పత్రాలు పొందకపోవడం. దీంతో అక్రమ నగదు బదిలీకి అవకాశం పెరుగుతుంది. బ్యాంకులో లావాదేవీలు జరిగిన డబ్బు మూలాన్ని కనుగొనడం కష్టంగా మారుతుందని ఆర్బీఐ చెబుతున్న మాట. సరైన కేవైసీ పత్రాలు లేకుండా మర్చెంట్ ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు ఆడిటింగ్లో తేలింది. దీనిపై పలుమార్లు పేటీఎం బ్యాంకును ఆర్బీఐ హెచ్చరించింది. అయితే బ్యాంకు తీరును సరిదిద్దుకోలేదని చెబుతున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం సిస్టర్ కంపెనీలు అయినప్పటికీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చట్ట ప్రకారం స్వతంత్రంగా పనిచేయాలి. ఏ బ్యాంక్ అయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. అయితే పేటీఎం గ్రూప్, బ్యాంక్ పరస్పరం ఆధారపడడంతో పాటు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేమెంట్స్ బ్యాంక్ను పరోక్షంగా నియంత్రించే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది. అయితే పేటీఎంపై ఆర్బీఐ ధోరణి, నిర్ణయాలు, చర్యలు ఫిన్టెక్ రంగాన్ని నాశనం చేస్తాయని భారత్ పే వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ అంటున్నారు. ప్రపంచంలో యూపీఐని ప్రోత్సహిస్తూ దాన్ని ప్రారంభించిన వారికి శిక్ష వేస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పేటీఎం రావడమే ఓవర్ వాల్యుయేషన్తో వచ్చింది. 1950 రూపాయలకు లిస్ట్ అయిన షేర్ విలువ ఇప్పుడు 341 రూపాయలు మాత్రమే. గతంలో కూడా ఏనాడు లిస్టింగ్ ప్రైస్కి దరిదాపుల్లోకి రాలేదు. ఇప్పుడు వచ్చే పరిస్థితి అసలే లేదు. 1,00,000 పెట్టుబడి పెడితే మిగిలింది 17,000. అయితే ఈ నెల 29తో అమలు కావాల్సిన నిషేధాన్ని మరొక 15 రోజులు పెంచింది ఆర్బీఐ. దీంతో పేటీఎంకి తాత్కాలిక ఊరట లభించింది. ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు బేర్మంటున్నాయి. ఎప్పుడు కోలుకుంటుందో తెలియక మదుపరులు గొల్లుమంటున్నారు. ఆల్రెడీ నష్టాల్లోనే ఉన్న పేటీఎం షేర్లు ఆర్బీఐ నిర్ణయంతో పాతాళం వైపు దూసుకుపోతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నామంటూ కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ చెప్తున్నా ప్రయోజనం లేదు. నిజానికి తెలివైన మదుపరులు మొదట్నుంచి ఈ షేర్పై పెద్దగా ఆసక్తి చూపలేదు. కంపెనీని ఓవర్ వాల్యుయేషన్ చేశారన్న ఆరోపణలతో వారు జాగ్రత్తగా వ్యవహరించారు. అయితే కంపెనీ మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ మాత్రం రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని చెబుతూ వచ్చింది. 2022లో కొంత కోలుకున్నట్లు కనిపించినా అది కొంతకాలమే. పేటీఎం వ్యవహారాలపై ఆర్బీఐ హెచ్చరికలు చేస్తూ వస్తున్నా పెడచెవిన పెట్టింది ఆ సంస్థ దారికి రాకపోవడంతో కఠిన చర్యలు తప్పలేదు. దాని ఫలితమే ఈ పతనం. మొదట్నుంచి కూడా పేటీఎం షేర్లు కొన్న ఇన్వెస్టర్లు లబోదిబోమంటూనే ఉన్నారు. ఏ రోజు కూడా షేర్ తన ఇష్యూ ధరను తాకలేదు. ఈ షేర్ రాకెట్లా దూసుకువెళ్లి ఆకాశాన్ని తాకుతుందని పెట్టుబడిదారులు భావిస్తే అందుకు భిన్నంగా కుప్పకూలి పాతాళం దారి చూపిస్తోంది. 2021 నవంబర్లో పేటీఎం ఇష్యూ ధర 2,150 రూపాయలు. మార్కెట్లో 9% డిస్కౌంట్తో 1950కి లిస్ట్ అయింది. ఇప్పుడు దాని ధర 341 రూపాయలు. స్పష్టంగా చెప్పాలంటే 1,00,000 రూపాయలు పెట్టి పేటీఎం షేర్లు కొని ఉంటే ఇప్పుడు మిగిలింది కాస్త అటు ఇటుగా 17,000. అసలు ఆ షేర్ను అయిన కాడికి అమ్ముకుందామనుకుంటున్న వారే కానీ ధైర్యం చేసి కొనేవారు ఎప్పుడూ లేరు. ఈ షేర్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. పేటీఎం సామాన్యులనే కాదు, వ్యాపార దిగ్గజాలను కూడా ముంచేసింది. మార్కెట్లను శాసించే వారెన్ బఫెట్ లాంటి దిగ్గజాలు కూడా పేటీఎం బాధితులే. ఆయనకు చెందిన బెర్క్షైర్ హతావే సంస్థ 2018లో దాదాపు 2,200 కోట్లతో పెట్టుబడులు పెట్టింది. లిస్టింగ్ సమయంలో కొంత, గతేడాది చివర్లో మిగిలిన మొత్తాన్ని అమ్మేసింది. మొత్తంగా బఫెట్కు పేటీఎం వల్ల 600 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇకపై షేర్ పెరగడం దాదాపు అసాధ్యమని భావించిన ఆ సంస్థ
ఆయన కాడికి అమ్మేసుకుంది. బఫెట్ వంటి బిగ్ షార్క్కు అది చిన్న మొత్తమే అయినా ఆయన ఎగ్జిట్ అవడం మదుపరుల సెంటిమెంట్ను పడగొట్టింది. అయితే పేటీఎం సంక్షోభంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఫోన్పే, గూగుల్ పే, భీమ్ యాప్ల డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయి. లక్షల్లో ఫోన్పే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య ఫోన్పేను 10.4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్స్ పరంగా ఫోన్పే అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే స్టోర్లో జనవరి 31 నాటికి ఫోన్పే యాప్ 188వ స్థానంలో ఉంటే ఫిబ్రవరి 5వ తేదీకి ఏకంగా 33వ స్థానానికి చేరుకుందట. యాపిల్ యాప్ స్టోర్లో జనవరి 31 నాటికి 227వ స్థానంలో ఉంటే ఫిబ్రవరి 5వ తేదీకి 72వ స్థానానికి చేరుకుంది. ఫోన్పే మాత్రమే కాదు, భీమ్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అలాగే పేటీఎం డౌన్లోడ్స్ శాతం భారీగా పడిపోయింది. ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్కు మారుపేరుగా నిలిచింది పేటీఎం. పేటీఎం చెయ్ అంటూ అడ్వర్టైజ్మెంట్లు తెగ కనిపించాయి. కానీ ఇప్పుడు అదంతా గతంగా మారిపోయింది. పేటీఎం అనే మాట వినిపించని పరిస్థితి వచ్చేసింది. వరుస వివాదాలు, ఆర్బీఐ నోటీసులు, ఆంక్షలతో పేటీఎంకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. అయితే పేటీఎం షేర్లు పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ కాస్త రిలీఫ్ కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 29 నుంచి అమలు కావాల్సిన నిషేధాన్ని మార్చి 15 వరకు పెంచింది. అంటే మార్చి 14 వరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వాలెట్, ఫాస్టాగ్ పనిచేస్తాయి. ఈ గడువులోగా పేటీఎం అకౌంట్స్, వాలెట్ నుండి తమ నగదు మొత్తాన్ని డిపాజిటర్లు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ విధానంలో ఇతర బ్యాంకులకు తమ నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని పేటీఎం యాజమాన్యం డిపాజిటర్లకు ఇవ్వాలని చెప్పింది.